దైనందిన జీవితం ఎలా జ్ఞాపకం వస్తున్నాయా మా ఎన్టీ రామారావు గారి సంగతులు ఏమన్నా? అంటే అసలు మర్చిపోతే కదా జ్ఞాపకం అని రావటానికి. మరుపెక్కడుంది? ఎప్పుడు నాలో ఆయనే ఉన్నారు, ఆయనలో నేనున్నాను. మాదొక అమర ప్రేమ. అవునండి. అందుకే ఇన్ని సంవత్సరాలు ఇన్ని అవమానాలు పడుతూ ఆయన ఆశయం కోసమే నిలబడ్డాను కదా. ఆయనకి జరిగినటువంటి వెన్నుపోటుని ఈ ప్రపంచానికి చెప్పాలనే కదా తపన పడ్డాను. అవునండి. ఎన్ని రకాల హింసలు పెట్టారు, అన్నిటిని భరించి ఓపికగా నిలబడ్డాను. ఇప్పటికి చాలా 80% మంది జనాలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ వయసులో తోడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారండి. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి. ఇప్పుడైతే ఆ వయసులో తోడు ఉండాలంటే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తోడు ఉండాలని కోరుకుంటారండి. ఇప్పుడు ఏబిఎన్ కూడా చేసుకోబోతున్నాడుగా రాధాకృష్ణ. రాధాకృష్ణ గారు అది నిజమేనండి? అది ఎవరో డాక్టర్ అంటున్నారు. అదైతే బాగానే వచ్చింది న్యూస్. అంటే ఏమి తోడండి నిజంగా ఏదో తప్పే ఉందండి. ఇప్పుడు భార్య చనిపోయింది ఆయనకి, అందువల్ల ఇప్పుడు తోడు కావాల్సి వచ్చింది, చేసుకున్నారు. కాకపోతే వీళ్ళు ఇతరులను అనకుండా ఉంటే చాలు. అవునండి. ఇతరులను విమర్శిస్తారు, మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటే లోకం మిమ్మల్ని చూస్తుంది కదా. మిమ్మల్ని ఏమనిపించారండి? మిమ్మల్ని నన్ను లక్ష్మి అనిపించింది. లక్ష్మి గారు అంటే నిజంగానే ఇంటికి లక్ష్మి వచ్చినట్టుగా ఆయన భావించుంటారు. ఆయన జీవితానికి డబ్బుల గురించి కాదండి, జీవితంలో కొద్దిగా ఆనందంగా ఉండటానికి ఓ తోడు నీడ ఏదైనా చెప్పుకోవడానికి. పిల్లలతో కొన్ని చెప్పలేమండి, కొన్ని వయసులో వచ్చిన తర్వాత. ఒక భార్యకి భర్త, భర్తకు భార్య అనుబంధమే వేరు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం ఏం తినవరమ్మా? బ్రేక్ఫాస్ట్ అంటే ఇదేమో నాటుకోడి తినండి. మధ్యాహ్నం అండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం రైస్ చాలా తక్కువ తింటారండి. 2 స్పూన్లు అన్నం ఇంతే ఉండేదాన్ని. 2 స్పూన్లు. ఆ ఒక స్పూన్లోనేమో ఎన్ని కూరలు మనం చేసిన అన్ని కూరలు కలిపేసి తినేసేవారు. అన్ని కూరలు ఒక్క స్పూన్లో. ఇంకొక స్పూన్లోనేమో పెరుగు వేసుకొని తినేవారు. రైస్ చాలా తక్కువ. మళ్ళీ సాయంత్రం ఇక అన్నం తినరు. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ ఏదో ఒకటి చికెన్ లాంటి ఏదో రకరకాల, మొత్తం నాన్ వెజ్. అప్పటికి ఇలా ఎక్సర్సైజ్ ఇప్పుడు అంటే హీరోలు ఏం చేస్తారంటే జిమ్లు చేసి 6 ప్యాక్ అని తర్వాత ఏదో వాళ్ళు ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్తుంటారండి. అటువంటిది లేదనుకోవట్లేదు. శుభ్రంగా తినటం, మనసు ప్రశాంతంగా ఉండేదేమో అనుకుంటున్నానండి. అందువల్ల అంత ఆరోగ్యం ఉండటానికి కారణం. అవునండి. ఎన్టీఆర్ గారు కూడా చాలా ఒకప్పుడు అంటే యువకుడుగా ఉన్నప్పుడు ఆయన కూడా తాలింఖానాకి వెళ్ళేవారు. అక్కడ వ్యాయామాలు బాగా చేసేవారు విజయవాడలో. తర్వాత ఈ సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా చేసేవారు బాగా. ఆయన మంచి ఎక్సర్సైజ్ బాడీ అండి అది. తర్వాత ఇక నేను వచ్చిన తర్వాత ఇది రోజు నడవటం టెర్రస్ మీద, తర్వాత ఈ ట్రెడ్మిల్ చేసేవారు, తర్వాత మసాజ్ చేసి, అలాగే ఆయనకి మసాజర్ కూడా అంటే మసాజ్ మ్యాట్ అంటాం, అది కూడా ఉంది. ఈవినింగ్ టైంలో దాని మీద పడుకునేవారు. అదే బాగా శరీరాన్ని కుదిపేస్తూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కోసం. అది. అయితే అప్పుడు ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఎప్పుడన్నా కోపం వచ్చి అంటే కొద్దిగా విసుగ్గా కానీ కోపం కానీ ఎప్పుడన్నా ప్రదర్శించిన రోజులు ఉన్నాయా? న్యాచురల్ భార్యాభర్తల మధ్య ఉంటాయి కదా, అది ఒక పెద్ద విషయం కూడా కాదు కదా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద దెబ్బలాటలు అయిపోతున్నాయండి. ఇప్పుడు చూసే ఈవేళ నేను మీ దగ్గరకు వస్తుంటే ఆశ్చర్యపోయి నేను. అట్లా మా మధ్య అంత సీరియస్ కొట్లాటలు ఎప్పుడు రాలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇద్దరం ఒక మాట మీదే ఉండేవాళ్ళం. అంతే. నేను అసలు ఆయనకి ఎదురు చెప్పేదాన్ని కాదండి. ఆయన ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవం ఉన్నవారు. పైగా రాజకీయాలు నాకు ఓనమాలు కూడా తెలియదు అసలు. అందువల్ల ఆయన ఏం చెప్తే అది వినేదాన్ని నేను, అంతే. అందువల్ల ఇంకా మాకు అభిప్రాయ భేదాలు లేనప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది. మీరు అంటే వివాహం అయిన తర్వాత బాగా సంతోషం అంటే మా ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా సంతోషించారు. ఆ వార్త వినగాని లేదా అది తెలిసిన వెంటనే కానీ ఏదన్నా మీరు చేసిన వంట కానీ ఏదన్నా? మా వివాహం రోజు ఆయనకి చాలా ఆనందంగా ఉంది. అక్కడి నుంచి రోజు చాలా బాగుండేవారు, మరి హ్యాపీగా ఉన్నారు. అట్లాగే హ్యాపీగా ఉంటాను నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉండేలాగా. అవును. ఆయనకి ఇష్టమైనవి పురాణాలు. నేను భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ. తెలుగు సంస్కృత భాషల్లో నాకు పట్టుంది. అందువల్ల నాకు కావ్యాలన్నీ చదువుకున్నాను నేను.
కనుక ఆయనకి రోజు తెల్లవారుజామున లేవగానే నేను ఎక్కువగా పురాణాలు చెప్తుండేదాన్ని. అలాగే సాహిత్య చర్చలు జరిగాయి, ఆధ్యాత్మిక చర్చలు మా ఇద్దరి మధ్య జరుగుతుండేవి. అలాగే కవిత్వం రాసుకునేవాళ్ళం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అట్లా ఒక నిజమైన ప్రేమ జంట అంటే మాదేనండి. అంత అనుబంధంగా ఉండేవాళ్ళం. ఏదన్నా కవిత జ్ఞాపకం ఉందమ్మా? ఏదన్నా ఆ, మా ఎన్టీ రామారావు గారి మీద? చాలా రాశానండి. మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసననే జ్ఞాపకం పరిమళం చిరుగాలి మనసును తాకితే, నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఇట్లా చాలా రాశాను ఆయన మీద. అంటే మీరు అంటే నాకు ఇప్పుడు వాళ్ళకి టీవీ వచ్చేసింది, టీవీ అని నెట్ఫ్లిక్స్ అని చాలా వచ్చేసినాయి. అవును. అప్పుడు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి మరి ఆయనకి? సిటీ కేబుల్ అప్పుడే కొత్తగా రామకృష్ణ గారు సిటీ కేబుల్ లాంచింగ్ పిలిచారు. ఇద్దరం వెళ్ళాము. అది లాంచ్ అయిన తర్వాత ఆయన చాలా పెద్ద టీవీ మా ఇంట్లో బిగించారు, తీసుకొచ్చి శాటిలైట్ అంతా. ఓకే. అది చూస్తూ ఉండేవాళ్ళం సాయంత్రం. కానీ తక్కువ చూసేవారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదండి టీవీ చూడటం అసలు. ఎక్కువగా పగలంతా ఈ వీళ్ళ విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, దాంతోనే సరిపోయేది. నాతో కబుర్లు అంటే ఇష్టం ఆయనకి. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ఆయనకి తనివి తీరేది కాదు. ప్రతి 5 నిమిషాలకి లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తూనే ఉండేవారు. మరి ఎన్టీ రామారావు గారు మీ మీద రాసిన కవిత అనే జ్ఞాపకం ఉందండి అన్న? అది అంటే ఉందో బుక్లో ఉందండి. అది గండిపడిన గుండె లోతులో నిండి నింగికెగసిన ప్రభంజనం అంటూ ఆయన ఒంటరి జీవితాన్ని అందులో చెప్తూ, అందులో తోడుగా నేను వచ్చానని చెప్పి రాశారు. ఆనందంగా రాసుంటారండి. ఎందుకంటే ఆయనే సినిమా డైరెక్టరు, ఆయనే స్క్రీన్ ప్లే. ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా అండి. పెయింట్ బాగా చేస్తారు, చాలా గొప్పగా. ఆయన రాత కూడా ముత్యాల కోవే, అంత బాగుంటుంది ఎన్టీఆర్ గారి దస్తూరి. ఎన్టీ రామారావు గారు అంటే ఎక్కువగా ఆరోగ్యం ఏంటంటే ఓన్లీ బీపీ షుగర్ అని అంటారు అప్పటికి ఏమన్నా? 35 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే, అంటే ఆయన 35 ఏళ్ల వయసులోనే స్టార్ట్ అయిపోయింది. టూ ఎర్లీ అనమాట, ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల కూడా అప్పుడప్పుడు షుగరు హై పెరుగుతూ ఉండేది, కంట్రోల్ లేదు. ఆమె చనిపోయాక అస్సలు కంట్రోల్ లేదు. అందుకోసమే ఆయన 1-2 సార్లు ప్రాణాపాయ స్థితి వచ్చింది ఆయన. అలాగే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్ హార్ట్ అటాక్. తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 2 ఇది బైపాస్ సర్జరీ జరిగింది అమెరికాలో. ఇవన్నీ నేను రాకముందు జరిగినాయి. నేను ఇది కూడా